श्रीगुरुभ्यो नमः। हरि ओं। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं जगदांबिकानुग्रहकटाक्षफलसिद्ध्यर्थं ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీ అందరి ఆదరణతో ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు వివరించడం జరుగుతోంది. ఈ ఫలితాలన్నీ కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతోంది. అదే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలియజేసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. దానితో పాటు ఒకవేళ మీకు ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్లో టైము ప్లేసు ఏమన్నా సరే తెలియకపోతే మీ ఫోటో ఒకదాన్ని మాకు పంపించినట్లయితే మేము అడిగేటువంటి 3 ప్రశ్నల ఆధారంగా గణాంకము కట్టి మీ యొక్క సమస్య ఏదన్నా సరే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నేను వెతకగలనా లేదా, నా ప్రేమ వివాహం ఏమవుతుంది అనేటువంటి ఏ విషయమైనా సరే ఖచ్చితంగా ప్రామాణిక ప్రకారంగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారికి నవంబర్ నెలలో రవి శుక్ర సంచలనం జరుగుతూ ఉండడం వల్ల కోపం పెరగడం, ఉధృతమైనటువంటి మాటలు రావడం, అసలు మనకి సంబంధం లేకపోయిన విషయంలో కూడా మీరు ప్రవేశించి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ధనపరంగా ఎవరికో మధ్యలో మీరు షూరిటీ ఉండడం, ఆ ధనాన్ని మీరు కట్టవలసి రావడం, పరువుకు ముఖ్యం ధనమే ఉంది అనేటువంటి మాటతో మీరు ఆ ధనం ఇస్తాను అని ఒప్పుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు. ఇప్పటి వరకు చదవలేదు, వీడికి ఏమీ రాదు, వీడు ఎందుకు పనికిరాడు అనేటువంటి విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపెట్టడం, అనుకోకుండా అనూహ్యంగా జ్ఞాపక శక్తి పెరగడం, ఉత్తీర్ణత స్థాయి పెరగడం అనేటువంటిది కన్యారాశి వారికి జరుగుతుంది. నిరుద్యోగులకు కాస్త ఊరట కలుగుతుంది. ఏదో చిన్నదో చితకదో ఒక ఉద్యోగం అయితే కనుక నవంబర్ 10వ తారీఖు నుంచి 22 మధ్యలో వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు మీ పక్కనే ఉన్నారు. మీరు విడిచిపెట్టిన బంధాలు, బంధుత్వాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధీకరవడం, వాటికే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతవరకు వీలుంటే అంతవరకు సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. అతి ఆవేశపడడం వల్ల విలువైన వస్తువులు కోల్పోయేటువంటి అవకాశం లభిస్తోంది. విలువైన వ్యక్తులను కూడా ఈ నెలలో దూరం చేసేసుకుంటుంటారు. ఇది ఖచ్చితం కాదు. అతను మనకి మంచి సలహాలు ఇస్తున్నాడు అన్నా సరే అతన్ని దూరం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. ఎందుకు అనగా శత్రువు మీతోటే ఉంటూ ఇతర వ్యవస్థల మీద ప్రాధాన్యత చూపిస్తూ మీ స్థితిని మర్చిపోతున్నారు. మీ స్థాయిని మరిచి మీరు ప్రవర్తించి నాకేముందిలే అనేటువంటి విషయంతో ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతున్నారు. కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి మాత్రం మీరు ఏదో ఒక దేవాలయంలో నిత్యము నమస్కారం గావించడం చాలా మంచిది కన్యారాశి వారు. పైగా ఈ కన్యారాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారు వ్యాపారాల్లో శ్రీకారం చుట్టుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ప్లాస్టిక్ పరిశ్రమ కానీ, అట్ట పరిశ్రమ కానీ, ఈ ఆడవాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్స్ ఏవైతే ఉంటాయో అవి, ఈ మూడిట్లోనూ అద్భుతమైన ఫలితాలు కన్యారాశి వారికి లభిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం వ్యాపారాలు చేస్తూ ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు ఏమి తగ్గవండి. ఆ ఇబ్బందిని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఈ నెలలో కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ కొంచెం చిన్నాభిన్నంగా ఉందని మాత్రం మనం చెప్పుకోవాలి. ఈ రాశివారు తమ యొక్క ఆలోచనల్ని ఎదుటి వారికి ఖచ్చితంగా తెలియజేయండి. మొహమాట పడవలసిన అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా తెలియజేయండి. దానివల్ల మీరు ఏమనుకున్నా సరే ఆ పని మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మొహమాటానికి వెళ్ళి ఆ పనిని మీరు ఎంత చేపడదాం అనుకున్నా ముందుకు వెళుతూ, కాబట్టి మొహమాటం అనేటువంటిది కన్యారాశి వారు ఈ నెలలో విడిచిపెట్టడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పక్కటి ఎముకలు, గూళ్ళు, వెనక భాగంలో ఉన్న గూళ్ళు విరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. వచ్చేటువంటి పెను ప్రమాదం అనేటువంటిది నవంబర్ 10వ తారీఖు నుంచి 24 మధ్యలో జరుగుతుంది. దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కన్యారాశిలో వారు ఆడవారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో
పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తుంది. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఆడవారికి వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహయోగ్యం లేదు. మగవారికి మాత్రం 88% వివాహయోగ్యం కనబడుతోంది. కన్యారాశిలో ఉన్నటువంటి దంపతులు ఇరువురు కూడా ఆనంద విలాహాలతో అన్ని శుభ కార్యక్రమాల్లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడేటువంటి అవకాశం నవంబర్ 8వ తారీఖు నుంచి నవంబర్ 26 మధ్యలో మీ ఇరువురిని కానీ లేకపోతే మీ యొక్క స్థితిని అనుసారం మీకు ఒక పెద్దపీట వేయడం జరుగుతుంది. కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను సుదర్శన అనుగ్రహం కొరకు వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ లేదా సుదర్శన మహామంత్ర జపాన్ని కానీ పఠించుకోవడం అత్యంత వైభవితమైనటువంటి స్థితిగతులు మీకు పొందడానికి దోహద చేస్తూ ఉంటాయి.